జీడీ గోయంకా యూనివర్సిటీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉంది. మోస్ట్ ప్రీమియర్ యూనివర్సిటీ అనేటువంటి ఒక ఫీల్ ఉంది. ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడగానే కూడా అదే లుక్ అనేది వస్తుంది. అక్కడ వాళ్ళు చాలా ప్రీమియర్గా ఉండేటువంటి కోర్సెస్ గురించి చేస్తారు అనుకున్నప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఉంది అక్కడ. 40 హెక్టార్స్ అనేది మళ్ళీ సపరేట్గా అగ్రికల్చరల్ స్టూడెంట్స్ కోసం, ఫార్మింగ్ కోసం అనేసి తీసుకున్నారు. ఇదే కాకుండా 600 ఎకర్స్ అనేది ఫార్మింగ్ ల్యాండ్ యూనివర్సిటీకి సంబంధించింది ఉందండి. అక్కడ మనము హాస్టల్స్కి అనేది కావాల్సిన ఫుడ్ అనేది కూడా కంప్లీట్గా ఈ 600 ఎకర్స్ నుండే ఫార్మింగ్ చేయించి మరి ఫుడ్ అనేది కూడా సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. దగ్గర ఒక బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ లాంటి ఈ 3 కోర్సెస్కి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మైనర్ స్పెషలైజేషన్ ఉంటుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చినప్పుడు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మొదటగా ఆలోచించేది భవిష్యత్తులో మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు ఏంటి, ఛాలెంజింగ్గా ఏ ఉండబోతున్నాయి, ఎట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ అనేవి ఈజీగా ఉంటాయా అనేది. అందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టినటువంటి ఒక అంశం అగ్రికల్చర్. బీఎస్సీ అగ్రికల్చర్కి ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది. బైపీసీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ తర్వాత మోస్ట్గా ప్రిఫర్ చేస్తోంది అగ్రికల్చర్స్కి సంబంధించి. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి యూనివర్సిటీ జీడీ గోయంకా యూనివర్సిటీ. జీడీ గోయంకా యూనివర్సిటీలో అగ్రికల్చర్కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు, తెలుగు స్టూడెంట్స్కి అక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి? మనతో పాటుగా ఉన్నారు అడ్మిషన్స్ డైరెక్టర్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, హలో అండి. హాయ్ అండి. జీడీ గోయంకా యూనివర్సిటీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉంది, ఢిల్లీలో ఉంది అనుకున్నప్పుడు అది మోస్ట్ ప్రీమియర్ యూనివర్సిటీ అనేటువంటి ఒక ఫీల్ ఉంది. ఆ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడగానే కూడా అదే లుక్ అనేది వస్తుంది. అక్కడ వాళ్ళు చాలా ప్రీమియర్గా ఉండేటువంటి కోర్సెస్ గురించి చేస్తారు అనుకున్నప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఉంది అక్కడ. ఎందుకని అగ్రికల్చర్ కూడా అంత ప్రయారిటీ ఇచ్చారు? అంటే బీఎస్సీ అగ్రికల్చర్కు అంత డిమాండ్ కూడా ఉందండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది యూనివర్సిటీస్ జనరల్గానే స్టార్ట్ చేయొచ్చండి యూజీసీ పర్మిషన్తో పాటు. బట్ ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక కండిషన్ అనేది కూడా ఉందండి, ఒక రూల్ అనేది ఉందన్నమాట. జివో నెంబర్ 64 అనేది అప్పట్లో మనకు బోత్ తెలుగు స్టేట్స్ గవర్నమెంట్స్ అనేది ఇష్యూ చేశారండి. ఏ స్టూడెంట్ అయితే ఎనీ యూనివర్సిటీలో, అంటే ఏ యూనివర్సిటీలో అయినా చదవచ్చు, అది ఇండియాలో ఎక్కడైనా కూడా, బట్ ఆ యూనివర్సిటీకి యూజీసీ రికగ్నిషన్తో పాటు ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది ఉండాలండి. ఐసీఆర్ అక్రెడియేషన్ ఉంటేనే తెలుగు స్టూడెంట్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎలిజిబుల్ అవుతారనమాట. ఐసీఆర్ అక్రెడియేషన్ లేని యూనివర్సిటీస్లో చదివిన స్టూడెంట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబిలిటీ ఉండదండి. అట్లా మనకు తెలుగు స్టేట్స్లో కూడా చాలా యూనివర్సిటీస్ అనేది ఉన్నాయన్నమాట. హైదరాబాద్లో ఉన్నాయి, మనకు ఈవెన్ ఆంధ్ర వైపు కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. చెన్నై వైపు కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్, విఐటి, ఎస్ఆర్ఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇంకా ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది ప్రెజెంట్ ఆ ఇన్స్టిట్యూషన్స్కి అయితే లేదనమాట. అంటే వాటిల్లో చదివిన వాళ్ళు ఒక ప్రైవేట్ సెక్టార్లో ఎనీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కానివ్వండి, బయోకెమికల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, వాళ్ళు ప్రైవేట్ జాబ్స్కి అనేది వెళ్ళొచ్చు, కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉండవు. సో ఇక్కడ జీడీ గోయంకా యూనివర్సిటీలో ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది ఉంటుందండి. అండ్ ఈ బీఎస్సీ అగ్రికల్చర్కు ఎంబీబీఎస్ తర్వాత ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే కోర్స్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ అండి. అంటే బీ ఫార్మా, లేదంటే నర్సింగ్ కానివ్వండి, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, బీపీటీ లాంటి కోర్స్ ఉంది. ఈవెన్ మనకు చిన్న చిన్న అనెస్థీషియా, కార్డియో వాస్కులర్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే మనము బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ ఉన్నా కూడా ఎంబీబీఎస్ తర్వాత మోస్ట్ ప్రామిసింగ్ ఫీల్డ్ అంటే కనుక అగ్రికల్చరల్ కంపెనీస్లో, అగ్రికల్చర్ సెక్టార్లో ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయనేసి బీఎస్సీ అగ్రి అనేది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. అందుకు జీడీ గోయంకా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ అనేది 2013లోనే స్టార్ట్ అయిందండి. సో అప్పటి నుండి మన తెలుగు స్టూడెంట్స్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్కు జీడీ గోయంకా యూనివర్సిటీకి వస్తూనే ఉన్నారనమాట. బట్ ఐసీఆర్ అక్రెడియేషన్ మాత్రం 2023లో వచ్చిందండి. అంటే రీసెంట్గా అక్రెడియేషన్ అనేది వచ్చిందనమాట. సో ప్రెజెంట్ ఐసీఆర్ అక్రెడియేషన్తో బీఎస్సీ అగ్రికల్చర్
అగ్రికల్చర్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ అక్కడ చదివిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. సో ఐసీఆర్ అక్రిడేషన్ అనేది ఏ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఇస్తారంటారు? సో ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్‌లో ఒక ఇన్‌స్టిట్యూషన్‌కు అక్రిడియేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో అక్కడున్న ఫ్యాకల్టీ ఒకటి అండ్ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడు ఐసీఆర్ నార్మ్స్ ప్రకారం 40 హెక్టార్స్ ల్యాండ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఇక్కడ థియరిటికల్ కాన్సెప్ట్స్‌తో పాటు 60% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటే 40% ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ మీద కూడా ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది. యాహ్! అంటే కరికులమే ఐసీఆర్ అనేది ఆ విధంగా డిజైన్ చేసి ఉంటుంది. ఈ 40% ఏదైతే ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ అంటున్నామో ఇవి ఫీల్డ్‌లో ఉంటాయండి. ఇప్పుడు జనరల్‌గా బీటెక్ కంప్యూటర్ సైన్స్ గానివ్వండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఒక క్లాస్ రూమ్‌లోనే ల్యాబ్ లాంటిది ఉంటుందన్నమాట హ్మ్. కంప్యూటర్స్ పెట్టేసి. బట్ ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళకు ఇక్కడ ల్యాబ్ అనేది ఫీల్డే అండి. సో 40 హెక్టార్స్ ఫీల్డ్ అనేది ఉండాలి. ఈ 40 హెక్టార్స్‌లో కూడా డిఫరెంట్ సాయిల్ టైప్స్ అనేది ఉండాలండి. అంటే మనకు లూజ్ సాయిల్ అనేసి, రెడ్ అవును. సాయిల్ కానివ్వండి, ఇలా రకరకాల సాయిల్ టైప్స్ బంకమట్టి అనేది ఉంటాయి అవును. కదండీ! యాహ్! అలా సాయిల్ టైప్స్ అనేది మల్టిపుల్ సాయిల్ టైప్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే స్టూడెంట్ ఇక్కడ ఆ క్రాప్ మీద రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఒక్కొక్క సీజన్ బట్టి లేదా అంటే ఆ సాయిల్ బట్టి వచ్చే క్రాప్స్ కూడా ఉంటాయన్నమాట. అందుకు ఇక్కడ సాయిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ హ్మ్. దీంతో పాటు హైడ్రోఫోనిక్ ల్యాబ్ కానివ్వండి, లేదంటే పాలీ హౌసెస్ గానివ్వండి, గ్రీన్ హౌసెస్, అలాగే యానిమల్ హస్బెండరీ అండ్ పౌల్ట్రీ యూనిట్ అనేది కూడా ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌లో ఉండాలి. అండ్ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము జనరల్‌గానే బీఎస్సీ అగ్రికల్చర్ చదివే వాళ్ళు చాలా తక్కువ మందండి. హ్మ్. మన తెలుగు స్టేట్స్ అనే కాదండి. ఇండియా వైడ్‌గా బీఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి గూడా ఒక కోర్స్ నేర్చుకోవాలా అన్నట్లు చాలామంది మైండ్‌లో ఉండేది. ఈ మధ్య కాలంలో అయితే ఒక 10 ఇయర్స్ నుండి బానే అగ్రికల్చరల్ కోర్సెస్ వైపు బానే వస్తున్నారు. దీంట్లో యాహ్! బీఎస్సీ చేసి, ఎంఎస్సీ చేసి, పీహెచ్‌డీలు చేసే వాళ్ళు గూడా చాలామంది ఉన్నారనమాట. ఇది వరకు చాలా తక్కువండి. ఆ తక్కువ మంది కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయగానే మన గవర్నమెంట్ సెక్టార్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ గానివ్వండి, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అనేసి, బ్యాంకింగ్ సెక్టార్‌లో కూడా ఫీల్డ్ ఆఫీసర్ అనేసి, అలాగే ఎన్నో గవర్నమెంట్ సంబంధించిన అంటే మనము ఈ క్రిసాట్, నాబార్డ్ ఇలాంటి వాటిల్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇమ్మీడియేట్‌గా ఉంటాయన్నమాట. హ్మ్. కొన్ని సందర్భాల్లో ఒకవేళ మనము 2017 నుండి 20 వరకు తీసుకుంటే గనక అగ్రికల్చర్ పైన నోటిఫికేషన్‌లొచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్స్‌కనేది అక్కడ 1000 నోటిఫికేషన్స్ ఉంటే అప్లై చేసిన స్టూడెంట్స్ 500, 600 మాత్రమే ఓహ్! ఉండేవాళ్ళండి. ఇంకా వేకెన్సీ ఉండేది. ఖాళీ ఉండేటివి. అంటే హ్మ్. స్టూడెంట్స్ వీళ్ళు అప్లై చేయంగా గూడా ఇంకా పోస్టులనేది ఖాళీగా ఉండేవి. సో, అంత డిమాండ్ అనేది దీనికుందనమాట. అండ్ ఇది అన్ని కోర్సెస్ లాగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లాగా ఏ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీ స్టార్ట్ చేయలేదు. ఐసీఆర్ అక్రిడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 40 హెక్టార్స్ ల్యాండ్ అనేది కావాలి. డిఫరెంట్ సాయిల్ టైప్స్ కావాలి. సో, హ్యూజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరమండి దీనికి. హ్మ్. సో, ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు మాత్రమే అక్రిడియేషన్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఇన్‌స్టిట్యూషన్ అంత ఈజీగా ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయలేదనమాట. సో, ఇక్కడ స్టూడెంట్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీకి ముందు ఐసీఆర్ అక్రిడియేషన్ ఉందా? లేదా? అనేది తీసుకొని మీరు తెలుసుకొని అప్పుడు మాత్రమే ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అవ్వాలనమాట. సో, ఐసీఆర్ అక్రిడియేషన్ లేకుంటే గనక మనము ఫ్యూచర్‌లో గవర్నమెంట్ జాబ్‌లనేది కోల్పోతాం. అంటే ముందు హ్మ్. అప్లై చేయటానికే ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఐసీఆర్ అక్రిడియేషన్ ఉంటే ఒక క్వాలిటీ స్టాంప్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అంటే అక్కడ మంచి ఫీల్డ్ వర్క్ చేయిస్తారు. ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ అనేది ఉంటుంది స్టూడెంట్ దగ్గర అనేసి అక్కడ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి చదివిన స్టూడెంట్‌కే ప్రియారిటీ ఇస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కంపల్సరీ అక్రిడియేషన్ ఉన్న ఇన్‌స్టిట్యూషన్‌నే సెలెక్ట్ చేసుకోవాలండి. హ్మ్. సో, ఇప్పుడు 40 హెక్టార్స్ ల్యాండ్ ఉండాలి అనుకుంటే, హ్మ్. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అనగానే అక్కడ కంప్లీట్‌గా ఇప్పుడు ఐటీ హబ్‌లాగా మారిపోయింది. అన్ని హ్యూజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయనుకో 40 హెక్టార్స్ ల్యాండ్ జీడీ గోయంకాకి ఉందా? అవునండి. ఇప్పుడు మనం యూనివర్సిటీ క్యాంపస్ తీసుకుంటే గనక 60 ఎకర్స్ ఉందండి. ఇది కాకుండా 40 హెక్టార్స్ అనేది మళ్ళీ సెపరేట్‌గా అగ్రికల్చరల్ స్టూడెంట్స్ కోసం, ఫార్మింగ్ కోసం అనేసి తీసుకున్నారు. ఇదే కాకుండా 600 ఎకర్స్ అనేది ఫార్మింగ్ ల్యాండ్ యూనివర్సిటీకి సంబంధించింది ఉందండి. జీడీ గోయంకా గ్రూప్‌కొచ్చేసరికి 120 స్కూల్స్ ఉన్నాయండి. ఓన్లీ ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లోనే దాదాపు 45 ప్లస్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. ఒక్క ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లోనే. హ్మ్. ఈ 45లో కూడా దాదాపు ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా రెసిడెన్షియల్ కోర్స్ అనేది రన్ అవుతుందన్నమాట. అంటే హాస్టలర్స్ అనేది ఎక్కువగా యాహ్! ఉంటారు. సో, అక్కడ మనము హాస్టల్స్‌కనేది కావాల్సిన ఫుడ్ అనేది గూడా కంప్లీట్‌గా ఈ 600 ఎకర్స్ నుండే ఫార్మింగ్ చేయించి మరి ఫుడ్ అనేది గూడా సర్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. 600 ఎకర్స్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఇక్కడ జీడీ గోయంకా యూనివర్సిటీకి ఉందండి. 40 హెక్టార్సే కాదన్నమాట. హ్మ్. సో, ఎక్కువ ఇక్కడ ఫీల్డ్ అనేది కూడా ఉంది యూనివర్సిటీకి. హ్మ్. సో, ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చెయ్యాలి అనుకుంటే ఎలిజిబిలిటీ ఏంటండి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అక్కడ? అందరికి అప్లై చేసుకునే వాళ్ళకిస్తారా? ఇక్కడ మన
తెలుగు స్టేట్స్ తీసుకుంటే అండి మనకు తెలంగాణలో అయితే ఒక 6, 7 గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఆంధ్రాలో కూడా అంతే అండి. ఒక 6, 7 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే ఒక 5, 6 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. ఓవరాల్‌గా ఆంధ్ర, తెలంగాణ కలిపితే గనక హార్డ్‌లీ 3000 సీట్స్ మాత్రమే ఉన్నాయి బీఎస్సీ అగ్రికల్చర్‌కు. చెప్పాలంటే మెడిసిన్ కన్నా మనకు ఇంచుమించు 2 తెలుగు రాష్ట్రాల్లో 12, 13,000 సీట్లుంటే బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్స్‌కు 3,000 సీట్లే ఉన్నాయి. హ్మ్. అంటే ఇంకా మెడిసిన్ కంటే కూడా ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ. మెడిసిన్ అనుకోండి ఎంబీబీఎస్ 6 ఇయర్స్ చేయాలి, 3 ఇయర్స్ పీజీ చేయాలి, మళ్ళీ 3 ఇయర్స్ సూపర్ స్పెషాలిటీ అనేసి స్టూడెంట్ కెరీర్‌లో సెటిల్ అవ్వడానికి చాలా టైమ్ అవును. టేకింగ్ అండ్ చాలా ఖర్చుతో కూడుకుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీషన్ అయ్యి ఒక పీజీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసుకుంటే గనక ఈజీగా రీసెర్చ్ స్టేషన్స్‌లో వీళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయన్నమాట. సో, దీనికి ఇక్కడ స్టూడెంట్ వచ్చేసరికి తెలుగు స్టేట్స్‌లో అయితే ఓన్లీ బైపీసీ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటదండి. హ్మ్. బట్ యూనివర్సిటీస్‌లో అయితే గనక ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎంపీసీ స్టూడెంట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంటది. అంటే బయాలజీ స్టూడెంట్‌తో పాటు మ్యాథమెటిక్స్ చదివిన స్టూడెంట్‌కి కూడా ఎంపీసీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. యాహ్! అండ్ రెండోది స్టూడెంట్స్ ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ స్టూడెంట్ అనుకోండి మ్యాథమెటిక్స్ అనేది అక్కడ ఫస్ట్ సెమిస్టర్‌లో డెఫిషియన్సీ సబ్జెక్ట్ లాగా అపియర్ అవ్వాల్సి ఉంటుంది. హ్మ్. అదే విధంగా ఎంపీసీ స్టూడెంట్ అనుకోండి ఇక్కడ బాటనీ అండ్ జువాలజీ అంటే బయాలజీ సబ్జెక్ట్ అనేది కూడా మళ్ళీ ఒక డెఫిషియన్సీ సబ్జెక్ట్ లాగా ఫస్ట్ సెమిస్టర్‌లో వాళ్ళనేది కవర్ చేస్తారనమాట. హ్మ్. సో, బోత్ ఎంపీసీ వాళ్ళకు, బైపీసీ వాళ్ళకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందనమాట అండి. హ్మ్. సో, ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ 3 ఇయర్ కోర్స్. అవునండి. ఆ తర్వాత ఫర్దర్‌గా మళ్ళీ చదవాలి అనుకుంటే సో, ఆహ్, బీఎస్సీ అగ్రికల్చర్ అనేది 4 ఇయర్స్ అండి. సో, ఓకే. నేను ఇంతకుముందు ఎలిజిబిలిటీలో ఇంకొక పాయింట్ మర్చిపోయానండి. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ వాళ్ళతో పాటు డిప్లొమాలో కూడా 2 ఇయర్స్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఉంటారండి. హ్మ్. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ గానివ్వండి, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ అనేసి వేరియస్ డిసిప్లిన్స్‌లో స్టూడెంట్ డిప్లొమా చేసేవాళ్ళు కూడా ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చండి. సో, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది 4 ఇయర్స్ అండి ఇది. హ్మ్. సో, ఇది కూడా ఒక హానర్స్ డిగ్రీ అన్నమాట. సో, 3 ఇయర్స్ వచ్చేసరికి జనరల్‌గా స్టూడెంట్స్‌కొచ్చేసరికి ఇక్కడ ప్లాంట్ పాథాలజీ మీద, సాయిల్ సైన్స్ మీద, ఎంటమాలజీ మీద, సీడ్ టెక్నాలజీ మీద, దాని తర్వాత వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద వీళ్ళకు సాయిల్ సైన్స్ మీద వేరియస్ సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. అంటే ఇప్పుడున్న అగ్రికల్చర్ ఏదైతే ట్రెడిషనల్ ఫార్మింగ్ ఉందో దానికి అడ్వాన్స్డ్‌గా ఒక టెక్నాలజికల్‌గా ఎలా చేయాలి? ఇప్పుడు జనరల్‌గా ఇంజినీర్ ఉన్నారండి. అవును. ఏమి చదువుకోని వాళ్ళు కూడా బైక్ రిపేర్ చేస్తారు. బట్ దాంట్లో కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేయాలంటే మెకానికల్ ఇంజినీరో, ఆటోమొబైల్ ఇంజినీర్ అనేది అవసరం ట్రూ. అవుతారు. సేమ్ ఇక్కడ కూడా ఫార్మింగ్‌లో కూడా కొత్త టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ చేసి ఫార్మింగ్ ఒక అడ్వాన్స్డ్ వేలో చేయాలి అంటే గనక డెఫినిట్‌గా బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అనేది అవసరం అనమాట. సో, ఈ 3 ఇయర్స్‌లో వీళ్ళు జనరల్ టాపిక్స్ అన్నిటి మీద కూడా ట్రైన్ అవుతారనమాట. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేసి ఒక 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ లాంటి కాన్సెప్టే ఉంటుంది. ఓకే. మళ్ళీ 6 మంత్స్ వచ్చేసరికి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద వీళ్ళకు అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేసి ఉంటుందన్నమాట. ఇలా 4 ఇయర్స్ అనేది డిగ్రీ అనేది స్టూడెంట్ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అండ్ అగ్రికల్చర్ అనగానే మనకు పల్లెటూళ్ళలో చేసేటువంటి వ్యవసాయం అలాగా మాత్రమే గుర్తొస్తుంది. మీరు అవునండి. చెప్పింది టెక్నాలజీని పెట్టుకోవడం అనేది. సో, అవునండి. టెక్నాలజీ అంటే వీళ్ళకి కూడా కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించినటువంటి కొన్ని లాంగ్వేజెస్ ఏవో ఉన్నాయి. అలాంటివి కూడా ఉంటాయా? అంటే దీంట్లో కంప్యూటర్ సైన్స్ సంబంధించి లాంగ్వేజెస్ ఏముండవు గానివ్వండి. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొంత పార్ట్ అనేది హ్మ్. దీంట్లో ఉంటుందన్నమాట. ఇండియాలోనే ఫస్ట్ టైమ్ మన జీడీ గోయంకా యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మైనర్ స్పెషలైజేషన్‌గా లాంచ్ చేసిన యూనివర్సిటీ జీడీ గోయంకా యూనివర్సిటీ అండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనము డ్రోన్స్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు మనము పెస్టిసైడ్స్ ఇవన్నీ స్పిల్లింగ్ అంతా కూడా డ్రోన్స్ టెక్నాలజీతోనే ఎక్కువ హ్మ్. వచ్చేసిందన్నమాట. సో, దాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మ్యాచ్ చేస్తూనే ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మనం డిజైన్ చేసామన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఆహ్, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే కంప్లీట్‌గా ఇది ఎవరైతే ఫార్మింగ్ చేయాలో వాళ్ళ కోసమే ఆ అనుకుంటారు ఫ్యామిలీస్ కానీ, నుంచి వచ్చిన వాళ్ళకు. దీంట్లో ఇది ఫార్మింగ్ చేయడం కాదండి. ఇక్కడ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ పని అనేది వీళ్ళు దీంట్లో కొత్త టెక్నాలజీ అనేది ఇన్వెంట్ చేయడం. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి, లేదా పెస్టిసైడ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఎక్కువగా కూడా మనకు వితౌట్ కెమికల్స్ ఆర్గానిక్ అవును. ఫార్మింగ్ అనేది వచ్చింది. తక్కువ కెమికల్ పర్సెంటేజ్ తోటి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం కానివ్వండి, ఇలాంటి వాటి మీద వీళ్ళకు ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అంటే కోర్స్ కంప్లీషన్ తర్వాత కూడా ఆపర్చునిటీస్ కూడా రీసెర్చ్ వైపు అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. హ్మ్. సో, స్టూడెంట్స్ చాలామంది ఏమనుకుంటారంటే, మనం మళ్ళీ ఏదో పొలం పనులు చేసుకోవాలేమో, లేదా వ్యవసాయం చేసుకోవాలేమో అనేసి అనుకుంటారు బీఎస్సీ అగ్రికల్చర్ చేసి గానీ, దాంట్లో ఒక కొత్త టెక్నాలజీ అనేది తీసుకురావటం ఇక్కడ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ యొక్క పని అండి. హ్మ్. ఇప్పుడు మనము పూర్వం తీసుకుంటే గనకండి
కొన్ని సందర్భాల్లో గ్రెయిన్స్ దొరక్క అంటే కరువు అనేది కూడా చూశారు. కొన్ని నెలలు ప్రాపర్‌గా ఫుడ్ లేకుండా కూడా ఉన్న సందర్భాలనేది ఉన్నాయి. అప్పట్లో చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు. హ్మ్. దాదాపు ఇండియాలో ఉన్నవాళ్ళు 90% ఫ్యామిలీస్ వ్యవసాయం మీదనే అప్పుడు డిపెండ్ అయ్యేవాళ్ళు. అయినా కూడా కరువు అనేది చూసేవాళ్ళం. ఇప్పుడు చూసుకుంటే గనక చాలా తక్కువ మంది మాత్రమే ఫార్మింగ్ చేస్తున్నారండి. హ్మ్. బట్ స్టిల్ అందరికి ఇప్పుడు ఇన్ని కోట్ల జనాభా ఉన్నా కూడా ఇంత పాపులేషన్‌కనేది ఫుడ్ అనేది సర్వ్ చేయగలుగుతున్నారు. సో, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అప్పట్లో ఉన్న దిగుబడి వేరండి. ఇప్పుడున్న ప్రొడక్టివిటీ వేరు. ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. సో, ఈ టెక్నాలజీ అంతా ఎలా వచ్చిందంటే బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ అనేది దీంట్లో కొత్త టెక్నాలజీ తీసుకురావటం వల్లనే ఇప్పుడు మంచి ప్రొడక్టివిటీ తోటి క్రాప్స్ అనేది వస్తున్నాయి. తక్కువ మంది ఫార్మింగ్ చేసినా కూడా ఇక్కడ మనకు మంచి ప్రొడక్టివిటీతో క్రాప్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో ప్రిజర్వేషన్ కూడా అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము జనరల్‌గా ఇప్పుడు లేస్, కుర్కురే ఇలాంటి ప్యాకెట్స్ కూడా చూస్తున్నాం. మనం ఇంట్లో జనరల్‌గా అలాంటి చిప్స్ చేసుకుంటే అండి ఓ 2 డేస్, 3 డేస్ ప్రిజర్వ్ అవును. చేయగలం. అదే ఆ ప్యాకింగ్ టెక్నాలజీ కూడా చూడండి. దాని ఫుడ్ టెక్నాలజీ సంబంధించిందండి. సో, దాంట్లో తీసుకుంటే గనక 6, 7 మంత్స్ కూడా ప్రొడక్ట్ క్వాలిటీ అనేది చెక్కు చెదరకుండా కూడా ప్రిజర్వ్ చేయొచ్చండి. ఇదొక్కటని కాదండి. ఎగ్జాంపుల్ ఈవెన్ గ్రెయిన్స్ కానివ్వండి, ఇప్పుడు అలాంటివి కూడా స్టోరేజ్ టెక్నిక్స్ అనేది చాలా వచ్చాయి. అంటే మన దగ్గర క్రాప్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా టెక్నాలజీ అనేది ఉందన్నమాట. హ్మ్. సో, బీఎస్సీ అగ్రికల్చర్‌లో నాట్ ఓన్లీ అగ్రికల్చర్ అండి. దీంట్లో హార్టికల్చర్ సంబంధించి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫుడ్ టెక్నాలజీ సంబంధించి ఉంటాయి. ఫిషరీస్ సంబంధించి ఉంటాయి. బయోటెక్నాలజీ సంబంధించి ఉంటాయి. ఫారెస్ట్రీ సంబంధించి ఉంటాయి. ఒక ఫారెస్ట్రీ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ వచ్చిందంటే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ కూడా దానికి అప్లై చేయొచ్చండి. హార్టికల్చర్ సంబంధించి వస్తే కూడా బీఎస్సీ అగ్రి గ్రాడ్యుయేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫిషరీస్ సంబంధించి కూడా ఏదైనా నోటిఫికేషన్ గవర్నమెంట్ సెక్టార్‌లో ఉందంటే అటువైపు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అనేది ఎళ్ళొచ్చనమాట. సో, మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేది అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఉంటాయండి. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆర్గానిక్ ఫార్మింగ్ మీదనే ఇప్పుడు దృష్టి అంతా పెట్టారు. నెక్స్ట్ భవిష్యత్తు దాని మీదే హ్మ్. ఉండబోతోందని. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సస్టైనబుల్ గ్రోత్ కావాలి అనుకుంటే అగ్రికల్చర్ మీద ఫోకస్ పెట్టాలి అనే దాంట్లో ఉంది. అవునండి. మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ ఫీల్డ్స్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాబ్స్ ఉంటాయి అనుకున్నప్పుడు హ్మ్. స్పెషలైజేషన్స్ ఉన్నాయా బీఎస్సీ అగ్రికల్చర్ ఈ కోర్స్‌కి సంబంధించి? సో, జనరల్‌గా బీఎస్సీ అగ్రికల్చర్ ఏంటంటే అండి, ఇది 4 ఇయర్స్ ఒక కాంపాక్ట్ ప్రోగ్రామ్ అండి దీంట్లో. హ్మ్. సో, దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ జనరల్‌గా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకనుకోండి ఒక 5, 6 సబ్జెక్ట్సే ఉంటాయి హ్మ్. ఎవ్రీ సెమిస్టర్. హ్మ్. బట్ బీఎస్సీ అగ్రి వాళ్ళకొచ్చేసరికండి ఆల్మోస్ట్ 12-15 సబ్జెక్ట్స్ ప్రతి సెమిస్టర్ ఉంటాయండి. ఓకే. ఒక్కొక్క సెమిస్టర్‌లో 12-15 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, హెవీ సబ్జెక్ట్ అండి ఇక్కడ అగ్రికల్చర్‌లో. దీంట్లో ఏంటంటే ప్రతి యాస్పెక్ట్ మీద స్టూడెంట్ అనేది ఇక్కడ గ్రాడ్యుయేషన్‌లో ట్రైన్ అవ్వాలండి. హ్మ్. అంటే సాయిల్ సైన్స్ గురించి ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీళ్ళకు ప్లాంట్ పాథాలజీ గురించి, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ గురించి ఉంటాయి. ఎంటమాలజీ గురించి ఉంటాయి. అలాగే సీడ్ టెక్నాలజీ గురించి ప్రతి టాపిక్ మీద ఇక్కడ స్టూడెంట్ అనేది 4 ఇయర్స్ ట్రైన్ అవుతారండి. దీని తర్వాతనే మళ్ళీ స్పెషలైజేషన్స్ అనేది ఎంఎస్సీలో ఉంటాయన్నమాట. సో, ఓకే. ఎంఎస్సీలో వాళ్ళు ఒక పర్టిక్యులర్ స్పెషలైజేషన్ తీసుకొని రీసెర్చ్ వైపు అనేది అక్కడ స్టార్ట్ అవుతుందండి వీళ్ళ కెరీర్. సో, ఎంఎస్సీలో ఒక స్పెషలైజేషన్ తీసుకుంటారు. అదే విధంగా మళ్ళీ పీహెచ్‌డీలో కూడా సేమ్ రిలవెంట్ స్పెషలైజేషన్ మీద స్టూడెంట్ అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. హ్మ్. సో, అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? ఎవరు ఎలిజిబుల్ అవుతారు? వాళ్ళకున్నటువంటి పర్సెంటేజెస్ ఏది కన్సిడర్ చేస్తారు? సో, ఇక్కడ మనము జీడీ గోయింకా యూనివర్సిటీలో టోటల్ 120 సీట్స్‌కనేది మనకు ఐసీఆర్ అక్రిడియేషన్ ఉందండి. అంటే ఇన్‌టేక్ అనేది ఇక్కడ 120 సీట్స్ అనేది తీసుకుంటామనమాట. ఓకే. దీంట్లో ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్ అండ్ డిప్లొమా స్టూడెంట్స్‌ని కూడా ముగ్గురిని డిప్లొమా అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ముగ్గురికి ఎలిజిబిలిటీ ఉంటుందనమాట. ఓకే. అయితే హ్మ్. కొంత అడ్వాంటేజ్ అనేది మనం ఎక్కువ సీట్స్ అనేది ఈ 120లో దాదాపు 50% సీట్స్ అనేది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2 ఇయర్స్ సేమ్ అగ్రికల్చర్ సబ్జెక్ట్స్ మీద అక్కడ ట్రైన్ అయ్యి ఉంటారు కాబట్టి సిమిలర్ సబ్జెక్ట్స్ మీద ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకు ఈ సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ గూడా వాళ్ళను ట్రైన్ చేయడం అనేది చాలా సులభం అవుతుందండి. సో, అందుకు ఇక్కడ మనం డిప్లొమా స్టూడెంట్స్‌కు 50% సీట్స్ అనేది డెడికేటెడ్‌గా వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 50% బోత్ ఎంపీసీ, బైపీసీ నుండి వచ్చిన స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్‌లో 80% ఉంటే చాలండి. యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ క్రైటీరియా అనేది దీనికి 80% అన్నమాట. హ్మ్. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మేజర్ స్పెషలైజేషన్‌గా ఈ ఇయర్ ఇండియాలోనే ఫస్ట్ టైమ్ జీడీ గోయింకా యూనివర్సిటీ లాంచ్ చేసిందండి. ఫస్ట్ ఇయర్ అయిపోతుండగానే స్టూడెంట్ ఇక్కడ ఇంటర్న్‌షిప్‌కి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రతి స్టూడెంట్ అనేది పంపించడం జరుగుతుందన్నమాట. అంటే ఈ 120 స్టూడెంట్స్ అనేది ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఇంటర్న్‌షిప్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. అండ్ ఆ ఇంటర్న్‌షిప్స్ కూడా పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అండి. ఓకే. సో, 5,000-50,000 అనేది మన దగ్గర ఒక బీఎస్సీ అగ్రికల్చర్‌తో పాటు ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ లాంటి ఈ 3 కోర్సెస్‌కనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మైనర్ స్పెషలైజేషన్ ఉంటుంది. అండ్ స్టూడెంట్‌కు పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అనేది ఫస్ట్ ఇయర్ నుండే ఇవ్వడం జరుగుతుంది. అంటే
ఓకే. స్టూడెంట్ వాళ్ళ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి అనేది కూడా ఎర్న్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ స్టూడెంట్‌కి అనేది దొరుకుతూ ఉందండి. హ్మ్. సో, ఇప్పుడు ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించి చూసుకున్నప్పుడు, మీరు ముందే చెప్పారు హ్మ్. గవర్నమెంట్ జాబ్స్‌కి కూడా వీళ్ళు ఎలిజిబుల్ హ్మ్. అవుతారు అనేది. హ్మ్. మరి ఇక్కడ జీడీ గోయంకాలో అప్లై చేసుకోవడానికి, లేకుంటే ఫీ స్ట్రక్చరు వీటన్నిటి గురించితో పాటుగా మనకి సేఫ్టీ ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? హ్మ్. ఇలాంటివన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి కదా! అవునండి. ఇప్పుడు ప్లేస్‌మెంట్స్ తీసుకుంటే అండి చాలామంది ఏమనుకుంటారంటే అగ్రికల్చర్ కోర్స్ అంటే ఏదో ఒక ఏవో పోస్టో, ఏఈఓ పోస్టో లేదా బ్యాంక్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గానో లేదా ఫీల్డ్ అసిస్టెంట్‌గానో ఇవే ఉంటాయనేసి అనుకుంటారు. హ్మ్. ఇవి కాకుండా మనకు రీసెర్చ్ స్టేషన్స్‌లో ఇప్పుడు కేవీకేలు ఉంటాయండి మనకు కృషి విజ్ఞాన్ అవును. కేంద్రలో. అక్కడ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ అనేది అవసరపడతారండి. ఈవెన్ ఇక్రిసాట్‌లో కానివ్వండి, నాబార్డ్‌లో కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌లో కానివ్వండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్‌సీఐలో కానివ్వండి, అక్కడ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్‌కి అనేది గవర్నమెంట్ సెక్టార్‌లో వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే కాదండి దీంట్లో మనకు అగ్రికల్చర్ అలైడ్ కంపెనీస్ అనేది ప్రైవేట్ సెక్టార్‌లో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. హ్మ్. ఎక్కువగా మనం తీసుకుంటే గనక ఫస్ట్ అత్యధికంగా మనకు కంపెనీస్ ఉండేది మహారాష్ట్ర అవుతే గనక సెకండ్ వచ్చేసరికి పంజాబ్ అండ్ హర్యానా స్టేట్స్ అన్నమాట. సో, ఇక్కడ స్టూడెంట్స్ ఒక 40% మనకు గవర్నమెంట్ సెక్టార్‌లో ఆపర్చునిటీస్ ఉంటే గనక 60% ప్రైవేట్ సెక్టార్‌లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ హ్మ్. బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోతేనే ఒకవేళ గవర్నమెంట్‌లో నోటిఫికేషన్ లేకుంటే ప్రైవేట్ కంపెనీస్‌లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌లో అవ్వచ్చు, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనకు ప్రైవేట్‌లోనే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈవెన్ బయోకెమికల్ ఇండస్ట్రీస్‌లో కానివ్వండి, స్టూడెంట్స్ ఎనీ సెక్టార్‌లో వాళ్ళు వెళ్ళటానికి ఆపర్చునిటీస్ అయితే ప్రైవేట్ సెక్టార్‌లో కూడా బానే ఉంటాయండి. హ్మ్. మనం కంపెనీస్ ఇప్పుడు బేయర్ గానివ్వండి, సింజెంటా గానివ్వండి, గోడ్రేజ్ అగ్రోవెట్ కానివ్వండి, రాలీస్ ఇండియా ఇవన్నీ గూడా ప్రైవేట్ కంపెనీస్ అండి. వీటన్నిట్లల్లో కూడా బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అనేది అవసరం అన్నమాట. ఓకే. సో, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్‌లో రెండిట్లల్లో ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ అండి. హ్మ్. అండ్ దీంట్లో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి మన దగ్గర 1,75,000 పర్ ఇయర్ అనేది ట్యూషన్ ఫీ ఉంటుందండి స్టూడెంట్స్‌కనేది. అండ్ హాస్టల్ అనేది మన దగ్గర ఇన్ క్యాంపస్ అయితే కంప్లీట్ ఇది సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండి. సో, హాస్టల్ ఇన్ క్యాంపస్ ఉంది. అండ్ ఒకవేళ నాన్ ఏసీ కావాలి అనుకున్న స్టూడెంట్స్‌కు ఔట్ క్యాంపస్ కూడా నాన్ ఏసీ హాస్టల్ కూడా ఉందన్నమాట. ఓకే. ఓవరాల్‌గా ఒక 11-12 లాక్స్ బడ్జెట్‌లో కంప్లీట్ కోర్స్ అనేది 4 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఆల్ మిస్‌లీనియస్ ఫీజెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. హ్మ్. ఈ 11-12 లాక్స్‌లో గూడా మళ్ళీ ఈ 4 ఇయర్స్ డ్యూరేషన్‌లో ఒక్కొక్క స్టూడెంట్ 3-5 లాక్స్ అనేది మళ్ళీ ఇంటర్న్‌షిప్స్ ద్వారా సంపాదించుకోవచ్చండి. హ్మ్. సో, ఆ ఆపర్చునిటీ కల్పించేది గూడా ఇండియాలో వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ జీడీ గోయంకా యూనివర్సిటీ అండి. హ్మ్. సో, పెట్టిన ఫీజులో ఆల్‌మోస్ట్ సగం వచ్చేస్తోంది 50% మళ్ళీ. అనేది రికవర్ అయిపోయినట్లే అండి అక్కడ. యాహ్! హ్మ్. సో, సేఫ్టీ, సెక్యూరిటీ కావచ్చు, అక్కడున్నటువంటి ఫుడ్ ఫెసిలిటీ కావచ్చు, క్యాంపస్ కావచ్చు, హ్మ్. అండ్ కోఎడ్ కదా ఇదంతా? అవునండి. హ్మ్. సో, సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా తీసుకుంటే అండి, జీడీ గోయంకా యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఇదే యూనివర్సిటీలో జీడీ గోయంకా గ్రూప్ యొక్క ఫేమస్ అండ్ రెప్యూటెడ్ స్కూల్ అండి. జీడీ గోయంకా వరల్డ్ స్కూల్ గూడా ఉంటుంది. అది టోటల్ 300 స్ట్రెంత్ అనేది ఉంటుందండి. ఒక్కొక్క స్కూల్ చిల్డ్రన్ ఫీ అక్కడ 14 లాక్స్ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. అంటే 14 లాక్స్ పర్ ఇయర్ అక్కడ స్కూల్ చిల్డ్రన్‌కే ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డెఫినిట్‌గా వాళ్ళు హై ప్రొఫైల్ పిల్లలండి. సో, ఆటోమేటిక్‌గా అక్కడ హై ప్రొఫైల్ పిల్లలున్నారంటేనే సెక్యూరిటీ అనేది కూడా డెఫినిట్‌గా టైట్ సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. సో, స్టూడెంట్స్ బయటికి రావాలన్నా గూడా ఔటింగ్ అనేది పర్మిషన్స్ అనేది ఉండాలి. సో, ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి స్టూడెంట్ రిపోర్ట్ చేసేటప్పుడు ఒక కమ్యూనికేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది. హ్మ్. ఆ కమ్యూనికేషన్ ఫార్మ్‌లో పేరెంట్ ఎవరైనా ఐదర్ ఫాదర్ ఆర్ మదర్‌లో ఒక్కరు మాత్రమే ఔటింగ్ అనేది ఇనిషియేషన్ తీసుకోవాలి. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయాలండి. ఆ నంబర్ నుండి వాట్సాప్‌లో మెసేజ్ ఉంటేనే ఇన్‌స్టిట్యూషన్ ఔటింగ్ అనేది అలౌ చేస్తది. ఓకే. మా బ్రదర్ అనేసి, మా సిస్టర్ అనేసి ఎవరెవరితోనో కొత్త కొత్త నంబర్‌ల నుండి ఫోను చేషినా కూడా ఎంటర్‌టైన్ చేయదండి. డెఫినిట్‌గా కమ్యూనికేషన్ ఫార్మ్‌లో ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్ నుండి మాత్రమే మెసేజ్ ఉంటేనే అప్పుడు అలౌ చేస్తారండి. సో, మోస్ట్ సెక్యూర్డ్ క్యాంపస్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ 600 ఎకర్స్‌లో ఫార్మింగ్ చేస్తుందండి యూనివర్సిటీ. సో, ఆ 600 ఎకర్స్‌లో పండించిందే ఇక్కడ స్టూడెంట్స్‌కనేది మెన్యూలో కూడా సర్వ్ చేయడం జరుగుతుందనమాట. డైలీ 4 టైమ్స్ మీల్ అనేది ఉంటుందండి. సో, బోత్ వెజిటేరియన్స్‌కు, నాన్ వెజిటేరియన్స్‌కి కూడా అన్‌లిమిటెడ్ ఫుడ్ అనేది సర్వ్ చేయడం జరుగుతుందనమాట. మంచి క్వాలిటీ ఫుడ్ అనేది ఉంటుందండి. లీ కార్డాన్ బ్లూ అనేసి ఇది ఒక ఫ్రాన్స్ కంపెనీ అన్నమాట. సో, వాళ్ళదే ఇక్కడ హోటల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో, స్టూడెంట్సే అక్కడ ఫుడ్ అనేది కూడా కుక్ చేయడం చాలా సందర్భాల్లో జరుగుతుందన్నమాట. ప్రతిరోజు స్టూడెంట్స్‌కు ఎగ్స్ అనేది కంపల్సరీ మెన్యూలో ఉంటాయి. మిల్క్ అనేది కూడా ఉంటుంది. కట్ ఫ్రూట్స్ అనేది ఉంటాయి. వీక్లీ థ్రైస్ నాన్ వెజ్ అనేది ఉంటుంది. రకరకాల పేస్ట్రీస్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఎవ్రీ డే అనేది స్టూడెంట్స్‌కు సర్వ్ చేయడం జరుగుతుందండి. యాహ్! ఈవెన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో మీరు చూసుకుంటే గనక ఫుడ్ కోర్ట్స్ అనేది ప్రతి చోట ఎక్కువుంటాయి. కమర్షియల్ ఫుడ్ కోర్ట్స్ అనేది. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అనేది చాలా తక్కువుంటాయండి. 3, 4 ఫుడ్ కోర్ట్స్ మించి కనపడవన్నమాట. హ్మ్. ఎందుకంటే ఇక్కడ మెన్యూలోనే
ప్రతి ఐటెం పిల్లలు వాళ్ళ టేస్ట్ బడ్స్‌కి తగ్గట్టుగా ఈ జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగానే ప్రతి ఐటెం అనేది వాళ్ళకి ఇక్కడ హాస్టల్‌లోనే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉందండి. హాఫ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. షూటింగ్ రేంజ్ ఉంది. దాంతో పాటు మనకు బాస్కెట్‌బాల్ కోర్ట్స్, ఫుట్‌బాల్ కోర్ట్స్ అండ్ బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ కూడా యూనివర్సిటీలో అనేది ఉందన్నమాట. హ్మ్. సో, ఫిజికల్ యాక్టివిటీస్ గూడా అంటే స్టూడెంట్ బయటికెళ్ళే అవసరం లేకుండా ప్రతిదీ వాళ్ళకు ఇన్ హౌస్‌లోనే దొరికిపోతుందండి. హ్మ్. ఒక్కసారి వాళ్ళు స్టెప్ ఇన్ అయ్యారంటే మళ్ళీ వెకేషన్‌కి మాత్రమే బయటికొచ్చే విధంగా అండి. ఇంక హ్మ్. ప్రతిదీ లోపల ఫెసిలిటీస్ దొరికిపోతాయి. ఈవెన్ గ్రాసరీ, స్టేషనరీ అన్నీ కూడా క్యాంపస్‌లోనే దొరికిపోతాయండి పిల్లలు. ఎవ్రీథింగ్ ఇన్ వన్ క్యాంపస్. మీరు యెస్. చెప్పినట్టుగా పాలీ హౌస్‌లు కావచ్చు, గ్రీన్ హౌస్‌లు ఇవన్నీ అవును. కూడా అందులోనే ఉన్నాయి. ఈవెన్ హైడ్రోఫోనిక్ ల్యాబ్ ఏదైతే యూనివర్సిటీలో ఉందండి, 2 టెక్నాలజీస్ ఇక్కడ ఉన్నాయి. యూఎస్ టెక్నాలజీతో ఒక ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకోటి నెదర్లాండ్స్ టెక్నాలజీ తోటి కూడా ఇంకొక ల్యాబ్ ఓకే. అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అండ్ స్టూడెంట్స్‌కు రీసెర్చ్ కోసం కూడా అక్కడి వాళ్ళే వచ్చి ఇక్కడ స్టూడెంట్స్‌ని అనేది ట్రైన్ చేయడం కూడా జరుగుతుంది ఈ టెక్నాలజీ మీద అనమాట. సో, హైడ్రోఫోనిక్ ల్యాబ్ కలిగిన ఒక బిగ్గెస్ట్ హైడ్రోఫోనిక్ ల్యాబ్. అది కూడా ఏదో నామ్‌కే వాస్తు ఒక ల్యాబ్ సెటప్ చేయాలనే కాన్సెప్ట్ కాకుండా అతిపెద్ద హైడ్రోఫోనిక్ ల్యాబ్ కలిగిన ఇన్‌స్టిట్యూషన్ కూడా జీడీ గోయింకా యూనివర్సిటీ అండి. బీటెక్ అంటే ఫారిన్ యూనివర్సిటీతో కొలాబరేషన్‌లున్నాయి, టై అప్‌లున్నాయి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా! బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఉంటాయా అలాంటివి ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్? ఇప్పుడు జనరల్‌గా ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ యొక్క నీడ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే గనక తైవాన్, జపాన్ లాంటి కంట్రీస్‌లో టెక్నాలజీ బాగుంటుందండి. సో, స్టూడెంట్స్ ఇక్కడ ట్రైన్ అవుతూనే అక్కడికి ఒక సెమిస్టర్‌కో లేదా ఒక 1 ఇయర్ అక్కడికెళ్లారనుకోండి, అక్కడున్న లేటెస్ట్ టెక్నాలజీ మీద వీళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశ్యంతోటి ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ యూనివర్సిటీస్‌లో. అంటే ఒక ఈసీఈకని కాదు, కంప్యూటర్ సైన్స్‌కి అనుకోండి, యూఎస్, యూకే, కెనడా ఇలాంటి కంట్రీస్‌కనేది వెళ్తూ ఉంటారు. మెకానికల్ ఏరోస్పేస్ లాంటి వాటికైతే గనక యూరోపియన్ కంట్రీస్ అయినా జర్మనీ, ఫ్రాన్స్ వైపు వెళ్తూ ఉంటారు. అట్లా బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఇక్కడ ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది మన జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉందండి. హ్మ్. సో, బీఎస్సీ అగ్రికల్చర్‌కొచ్చేసరికి నెదర్లాండ్స్, పోలాండ్, డెన్మార్క్ ఈ కంట్రీస్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉంటదండి. ఈవెన్ నెదర్లాండ్స్ నేను ఒకసారి పర్సనల్‌గా విజిట్ చేసినప్పుడు గూడా మన తెలుగు వాళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారండి. ఓకే. సో, నెదర్లాండ్స్‌లో ఎలా ఉంటుందంటే అండి, అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ అనేది ఉండవు. సో, అక్కడ గవర్నమెంటే ల్యాండ్ అనేది ఇస్తుంది. ఆ ల్యాండ్‌లో ఫార్మింగ్ చేయాలి. ఆ ల్యాండ్‌లో వచ్చిన క్రాప్‌ననేది మళ్ళీ గవర్నమెంటే కొంటుందనమాట. హ్మ్. హ్మ్. సో, ఆ సిస్టమ్ అనేది అక్కడ నెదర్లాండ్స్‌లో ఉంది. చాలామంది మన తెలుగు పాపులేషన్ గూడా అక్కడ నెదర్లాండ్స్‌లో ఫార్మింగ్ అనేది చేస్తున్నారనమాట. ఓకే. అండ్ నెదర్లాండ్స్‌లో వేగనాగన్ యూనివర్సిటీ అనేసి వరల్డ్‌లోనే నంబర్ 1 యూనివర్సిటీ ఫర్ అగ్రికల్చరల్ కోర్సెస్ అండి. హ్మ్. సో, అలాంటి యూనివర్సిటీస్‌లో జనరల్‌గానే మన స్టూడెంట్స్ ఇక్కడ నుండి మళ్ళీ ఎంఎస్ చేయడానికి, పీహెచ్‌డీ చేయడానికి వెళ్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడు జీడీ గోయింకా యూనివర్సిటీ ఆ యూనివర్సిటీతో ఇక్కడ వేగనాగన్ యూనివర్సిటీస్‌తో కొలాబరేట్ అయిందండి. సో, స్టూడెంట్ ఇక్కడ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 1 ఇయర్ అనేది మళ్ళీ అక్కడికెళ్ళి కూడా ట్రైన్ అవ్వచ్చు. ఈ ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్‌కి కూడా ఉందండి. దీంతో పాటు ఆస్ట్రేలియాలో కూడా ఒక 5 ఓకే. యూనివర్సిటీస్ తోటి రీసెంట్‌గా కొలాబరేట్ అవ్వడం జరిగిందండి. సో, స్టూడెంట్స్ ఎవరైనా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ వెళ్ళాలనుకుంటే ఆస్ట్రేలియా లాంటి కంట్రీకి కూడా వెళ్ళొచ్చు. లేదా ఇంకా స్టూడెంట్ తక్కువ బడ్జెట్‌లోనే నేను ఒక కంట్రీకెళ్ళి నాకొక ఎక్స్‌పోజర్ కోసం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డెఫినిట్‌గా వెళ్ళటానికి మనము పోలాండ్‌లోని కొన్ని ఒక పొజ్నన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అనేసి దాంతో కొలాబరేట్ అవ్వడం జరిగిందండి. అక్కడ జీడీ గోయంకాలో ఎంత ఫీ అయితే ఉంటుందో సేమ్ ఫీజ్‌లోనే అక్కడ 1 ఇయర్ మళ్ళీ స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది బీటెక్ వాళ్ళతో పాటు బీఎస్సీ అగ్రి స్టూడెంట్స్‌కి గూడా మన జీడీ గోయంకా యూనివర్సిటీలో ఉందండి. ఇండియాలోనే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ లేదా సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీగా గూడా జీడీ గోయంకా యూనివర్సిటీకి ఆ క్రెడిట్ కూడా ఉందండి. యెస్. థాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరిచ్చారు. యూజువల్‌గానే పేరెంట్స్‌కి ఉండేటువంటి డౌట్స్ అన్నిటికి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. సో, టైమ్ అండ్ టర్న్ పేరెంట్స్ సైడ్ ఉంది. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. రైట్. థాంక్ యూ సో మచ్ అండి.